అవ్వ నా పిల్లం ఎంత బదిలాడినా మందుకు పైసలు ఇస్తలేదు, ఇంట్లో కౌసు అండుతలేదు. ఎందుకంటే ఈ ఎండాకాలం కౌసు తింటే మొత్తం వేడిలేసి సత్తమని పొట్టు పొట్టు తిడుతుంది. నీ అవ్వని నా నాలుక కౌసు తినేది ఉండదా? ఏం చేయాలి? ఎంత బదిలాడినా ఎంత చేసినా ఇంటలేదు. ఊక పప్పుచారులు అంటుంది. ఏం చేయాలి? నీ అవ్వ ఏం అర్థమైతలేదు. నువ్వు తింటే తిను, లేకపోతే ఉపాసం పండి అంటుంది. ఇక గిట్ల కాదు, ఇక ఊళ్ళో వాళ్ళు నన్ను అడుగు తిట్టేది మనం పోతుంది. ఇక పోషమ్మ కాడికి పోతా, ఆయనతో తలకాయల కాళ్ళు ఉంటాయి కదా, మంచిగా కమిరించుకొని తింటా. ఏం చేస్తా? వామ్మో నీసు తినకపోతే నా పానం అంతా పోతుంది. ఏం చేయాలి? అయినా అది కూడా అన్నది నిజమే, కానీ నాకు అలవాటు అయిపోయింది కదా. కౌసు వాసన అత్తే చాలు పానం అంతా వెళ్ళకపోతుంది. కౌసు వాసన అత్తే చాలు పానం అంతా వెళ్ళకపోతుంది. ఇక వాడకైతే ఇక నరేష్ అన్నుండు బొమ్మ చేపల పులుసు పెట్టినట. బొమ్మ చేపలు అనగానే నా బొచ్చలంతా గుద్దుకునేటట్టు ఎగిరినా కూడా ఆడు ఏం కూర అన్నామన్నా అంటే బొమ్మ చేపలు అంటున్నావు. కానీ మరి కౌసు శంకర్గా నీ ఇంట్లో నీ పిల్లం అంటలేదు ఆరా, మరి వేసి ఇస్తుందా అయితే గింత కూడా అనలే. ఆయన నేను ఎవరికేసి ఇచ్చినా మేము వండుకుంటే గంజ కాన్ నుంచి ఊరుసుక తినుడేనే. ఎవరి దగ్గర రానిస్తారు? మనం నలుగురు పెడితే ఓ 10 మంది మనం పెడతారు, కానీ ఎప్పటిదప్పుడు మనం నాకుడేనే. ఏం చేయాలి? ఇక నాతోటి కాదు, నా పిల్లం ఇంటికి పోతే అండది. ఊళ్ళో ఎవరినన్నా అడుక్కొని తిన్నా నా ఇజ్జత్ మనం పోతుంది. ఇక పోషమ్మ కాడికి పోతా, మంచిగా ఏమన్నా కాళ్ళకాయలు ఉంటే కవరించుకొని తినత్తా. అమ్మో కౌసు చూస్తే నా పానం ఎట్టుకపోతాన్ని. ఈ దిక్కుమల్లోనికి కౌసు కూర అండలేదని అలిగేట్ వెళ్ళిపోయిండో ఏమో. అయినా ఆయన ఎటు వెళ్తాడు? కౌసు కూర ఎవరింటి దగ్గర ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాడు. అన్ని ఇల్లు తిరుగుతీగా ఏం చేస్తా? అయినా కౌసు కూర నేను మాండదు గాని మొన్నటి వరకు అర్చమలనే అని ఆపరేషన్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ అండినా అనుకో, ఈ ఎండకు ఆయన కుట్లు ఉడితే ఏం చేయాలి? అబ్బో తలుసుకుంటేనే భయం అవుతుంది. ఎక్కడున్నాడో ఏమో ఈ నల్లబొక్కపోడు. ఆగో ఒక్కరు కూడా రానట్టున్నారు కదా పోషవ తల్లి దగ్గరికి. ఒక్క కాలును ఒక్క తలకాయన కనబడతలేదు. ఆదివారం అయితే మస్తు మంది వచ్చు. ఆదివారం బుధవారం పోషమ్మని చేసేదానికి ఒక్కరు లేరు. కౌసు తినని పానం అంతా తిరగకపోతుంది. ఎట్లా అత్తరా రారా? మా అత్తరు ఎందుకు రారు? రాకపోతే ఈయనే కూర్చుంటా. ఎవరన్నా ఒక్కరు రారా? పోషమ్మ తల్లి దగ్గరికి ఊరన్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు మారుతారు. జుట్టు కోడి కొత్తారు, బయలర్ కోళ్ళు కొత్తారు. ఇక మేకను కొత్తే కాళ్ళు కట్టిపోతారు, కానీ తలకాయ ఉండదు. వాళ్ళు కట్టిపోయినాక అటు ఇటు చూసి కమిలించుకొని తింటా. అవ్వ నాకు అరసమూలలు కాకపోతే అది మా అంటి పెట్టు. ఎప్పుడంటే అప్పుడు కౌసు అంటే కౌసు, నీసు అంటే నీసు అంటే పెట్టేది. అది అన్నది కూడా నిజమే కదా. నీసు తిన్నాననుకో నా కుట్లు వలుగుతాయి. అయినా కానీ పలిగినా మంచిదే, మళ్ళీ కుట్లు వేసుకుంటా. కానీ నీసు నాలుక కంటకపోతే మస్తు ఏదో ఊడగొట్టుకున్నట్టు అవుతుంది. ఆయన ఊళ్ళో ఇది అందరికి చెప్పి పెట్టినట్టున్నది. మా శంకరత్తే అరసమూలలో ఆపరేషన్ అయింది, ఎవరు కూరేయగురని. అందుకే మా ఇంట్లో పప్పు టమాటా పప్పు అంటారు. ఎట్లా ఏం చేయాలి? అబ్బా ఏం అర్థమైతలేదు. అంత పిసలు ఎత్తాన్ని. ఎవరు అత్తలేదేంది? రాకపోతే ఇక్కడ కూర్చుంటా. అత్తారా? ఇటు అత్తలేరు, అటు అత్తలేరు. అబ్బా రారి, ఎవరన్నా జుట్టు కూడా బయలర్ కూర ఏదైతే కౌసు తిన్నది కావాలి. ఎటు వేయండు? ఓ సుమాను, మా శంకర్ గిట్ల కనబడ్డా అటు? ఇంకా పోషమ్మదికి పోతాంటే చూసిన ఇంతకు ముందు. అవ్వో గట్టెందుకు వేయండి నల్లమొక్కపోడు? నాకు ఒక్క మాట కూడా చెప్పలే. అవ్వా ఎట్లా ఎవరు అత్తలేరేంది? అట్టప్పుడు అయితే కాళ్ళు తలకాయలు అయితే వారేసిపోతారు. తిందామంటే ఎవ్వరు అత్తలేరు. కోడి కూర అండు అంటే అండనంటది పెళ్ళము, ఎందుకు అండవంటే ఏమి అంటది పెళ్ళము. వద్దు వద్దు రాబో మొగడా, బల్ల కింద మూలలైనై అద్దురా అని నన్ను తిడుతుంది. అద్దు అని తిడుతుంది. మూలలైతే నన్ను కూర్చే
కౌసు కూర అండు బెల్లమా అంటే అండది అండది అంటే అండది అండది నీకు మానము ఏమన్నా సిగ్గు ఉందా మొన్ననే కుట్లు పడ్డాయి కౌసు అని ఎట్లంటానవు కందు వండోడాని తిడుతుంది కందు వండోడాని తిడుతుంది అదన్నది నిజమే ఈ నీసు విని తినే పాడగాను అంత అరిచమూల ఆపరేషన్ అయింది వద్దు వద్దు అని నన్ను తిట్టు తిట్టు ఈడ కూర్చున్నాడు కదా. తిడుతుంది. పాటలు పాడుతాండేంది ఓ మనిషి అయ్యో గీడ కూర్చున్నావేందే జప్పన కుట్లు మానాలానా జప్పన కుట్లు మానాలానా దేవుని మొక్కోడానికి వచ్చినవానే ఆ కుట్లు చెప్పన తక్కువగా ఉందని మొక్కదంతకు వచ్చింది అయినా ఇంకో కౌసు తింటేనే కుట్లు చెప్పని అతుకుతాయట లేకపోతే సీమ్ కొత్తాయటనే అయినా నాకు తినని లేదు కానీ అంటారు అందరూ రాంగా ఎవరు శంకరి ఆపరేషన్ చేసుకున్నావు మరి కౌసు గిట్ట తింటానవా కూరగాయలు తింటే చెప్పని అతకయ్యరా కౌసు తింటేనే బలంగా ఉంటది శరీరం అనేది సప్కన అతుకుతుందట సప్కన అతుకుతుందట సప్కన అతుకుతుందట కంగారు పెట్టరు లేకపోతే కూరగాయలు తిన్నామనుకో అంత లోడ సీమ్ కత్తాయి అట్నే పాడై ఇప్పుడు 4-5 వేలగా అంత జరుపుతాంది పాడగానే ఎందుకో అంటే నాకు తినని లేదు అట్లా నావి నీకు కోపానికి వచ్చావు నీకు ఇప్పుడే సరిగ్గా ఊస అత్తలేదు ఇంకా కౌసు కూర తిన్నావు అనుకో నిలబడను కూడా రాదే ఇక కుట్లిప్పి కుట్లేసుడే అవుతుంది అంటే నీకు వండి పెట్టనని ఉన్నది కానీ ఏడ తింటే మళ్ళీ కుట్టు వలుగుతాయో అని అట్లా అంటాను కాదని ఆయన కుట్లిప్పి కుట్లేసిన ఓర్చుకుంటా గాని కౌసు లేకపోతే నాకు పానం మనసులో పడతలేదే నీ కథలు నాకు మా ఏరికే సందువాన్లోడా ఇప్పటికే తిని తిని చీరిపించుకుంటేవి ఇప్పుడు మళ్ళీ తింటే ఎట్లా పాడైతుంది మరి అండి పెట్టను దానివి నీతులు ఎందుకు చెప్తానవే నీ సంగతి నాకు మా తెలుసు ఏలా నత్తే కోడిని కొత్తి ఇంతేస్తారని ఇక్కడ కూర్చున్నావు నడు చక్కగా ఇంటికి నేను రాను నీసు తింటేనే అత్త లేకపోతే వండి పెడతాను లేకపోతే రాను అగో ఇప్పటికే నీకు పానం మంచిగా లేదే నాలుగంత ముద్దు వారింది ఇవన్నీ నొప్పులు తెస్తానే ముత్త అందుకే కూరగాయలు కొద్ది రోజులు కూరగాయలతో నేను ఏంది నన్ను కొద్దిగా వెళ్ళిపోయి కారం వేసి పెడుతుంది ఎందుకు ఇంకా గుట్లు మండన్నానా నువ్వు అబ్బా చిన్నదానివి కాదే చూసినావా ఇప్పుడే కూస అత్తలేదు ఇంకా తింటే ఉంటావా ఇక ఎందుకుంటేనే అన్ని నువ్వు ఆపరేషన్ కూడా దానికి ఏం సంబంధమే అన్ని కావాలని చేస్తావు నీ అబ్బా నువ్వైతే మంచిగా కోరించుకుంటానో తింటాను నువ్వు తిన్నప్పుడల్లా నా పానం అది తెలికపోతుంది అయినా మరి అచ్చు చూసేవరకు అందులో అయితే ఏముంటలే కానీ నువ్వు కూడా నా లెక్కనే కదా నాకు ఇట్లా అరచమూలలు అయినాయని భయం అయిందా నువ్వు కూడా తినుడు బంద్ చేసినావు ఏంది ఏ నేను ఎప్పుడో బంద్ చేసినే నేను ఏం కోలించుకొని తింటాను నీకు అంతగానో ఇప్పుడు ఏడ బంద్ చేసిన పోమ్మా నాకు ఆపరేషన్ అయ్యే వారం రోజుల ముందు చేపలు తింటి బోటి తింటి కాదే కూడా వేసుకొని అది ముందే ఏ ముందు ఇంకా వారం రోజులకే బంద్ చేసినంటవా ఓవా ఎవరికన్నా చెప్తే మానం పోతుంది ఎవరన్నా 6 నెలలు సంవత్సరం అయితే గది బంద్ చేసిరంటారు కానీ నువ్వేందే నాకు ఆపరేషన్ అయ్యే ముందే తినలేదంటావు అగో, నీ పానం మంచిగా లేదు నాది మంచిగానే ఉన్నా అందుకేనే నీకు సంబరం అనిపిస్తుంది ఏదన్నా తెచ్చుకుంటే పావుల వంతు నాకేయచ్చు 30 పావులు ఎత్తు నువ్వు తినచ్చు అని నువ్వు ఆలోచిస్తాను అంతేనా కాదా మస్తు ఆలోచిస్తానా కానీ నన్ను చూస్తే బుద్ధి ఇంతనన్న గోస అనిపిస్తుంది ఆ గోస అనిపించి అంటుతలేనే నేను ఏ మరీ ఎగ్దం బంద్ చేస్తే మంచిగా అనిపించేదే పావుకిర చికెన్ లోడ పుడుచు వస్తే 3 పూటలు వస్తా కదా కాదు బాగుంటే ముక్కలు నువ్వు తిను పుడుచు నేను తింటా ఇప్పటికే మస్తు పైసలు అయినాయి నీకు పెట్టుడు ఇక ఇప్పుడైతే ఆపరేషన్ కే పెట్టుకోవాలి అయ్యో కానీ పైసలు నా దగ్గర లేవు నీ అబ్బా నీ దగ్గర లేవని అంటాను అమ్మ అంటే నేనేం పనికిరాను నా దగ్గర ఏం లేదు నాకేం లేవా నువ్వు మాట్లాడేది ఏమున్నాయి నీ దగ్గర నాకు ఆపరేషన్ బంధం పెట్టుకోనానే ఆయన ఏ పాట అయితే ఇట్లా ఈరి 2 కుట్లేసి పంపిస్తారు దానికి 1,00,000 చెప్పు లజ్జలా అయితే ఆపరేషన్ అంటే అట్టిగానే అనుకుంటున్నావా నువ్వు గబని కాదు నువ్వు నా మీద పగ పెట్టినావు నేను అందుకే అద్దే దాకంలో రానే చెకప్ చేసుకోనంటే చెకప్ చేపిస్తే ఆయన ఆపరేషన్ చేయాలని ఆయనతో ఆపరేషన్ చేపించింది ఇప్పుడు నాకు ఎంత కట్టమా ఇప్పుడు తినుడు లేదా తాగుడు లేదా ఏ పని లేదా మళ్ళా ఊళ్ళో కూడా చెప్పినాడు వాడు మా శంకరి అత్తే కూర గిట్ల కూరని అబ్బా
ఇప్పుడు నీ మంచి కోసమే కాదే నేను చెప్పింది. మరి నాకు కూరగాయలు తినబుద్ధి అయితే లేదు కదా బుజ్జి, నేనేం తినాలని చెప్పు. గట్లా అని కౌసుకుని తింటావా? ఆయన నువ్వు నా ఎంబడి ఎందుకు వచ్చినవే? నేను ఇంటికి రాకపోతున్నా. నువ్వు ఎవరింటికి పోయి తింటావా అని ఉరికొచ్చిన. ఆల్రెడీ అందరికి చెప్పినవనే ఆ వాడ నుంచి ఈ వాడకి వచ్చిన. ఇక్కడ కూడా నన్ను బతకనిత్తలేవు కాదే. నన్ను చూస్తే నీకు గోస అనిపిస్తలేదా బుజ్జి? గోస పాడుగాను. ఆ గోస చూడలేకనే నీ ఎంట తిరుగుతానా నేను. ఈ ఎంట తిరిగే బదులు ఇంత కుక్కకో ముద్దేసినట్టు నాకు ఇంత కౌసేసి పెడితే ఇంటి ముంగట్టే ఉంటా కాదే. అట్లా తిని తినే పానం మీదికి తెచ్చుకున్నావు. నీ అబ్బా సిటీకి పోయేద్దామంటే పాయింట్ వేసుకోవద్దా? పాయింట్ వేసుకుంటే పాడగానంత పచ్చి అవుతుంది. ఇంకోటి తిరుగుతానా? ఆయన కుట్లు ఎప్పుడు ఇప్పుతారే బుజ్జి? నాతోటి వశం అయితే లేదు, నాతోటి అయితే లేదు. ఇప్పటికి 4-5 రోజులు అవుతుంది కాదే, ఇంకా 15 రోజులు కావన్నట్టు కదా. రేపు పోయి ఇప్పించుకొద్దామా? ఇప్పుడు ఎట్లా ఇప్పుతారా వాళ్ళు? ఇంకా అతకలేదంటవా? ఆ డాక్టర్లు వాళ్ళు చెప్పింది తినాలే అంటే ఇప్పుడు అతకలేదంటవా? ఇప్పుడే అతుకుతారా? మరికి కూరగాయలు పెడితే ఇంకా 6 నెలలు అయినా అతకది. ఇది ఆపరేషన్ అయిన వాళ్ళకు మటన్ కీమ తినూరి, రొట్టె తినూరి, చేపలు తినూరి అని అంటారు. ఏందే నువ్వు తినద్దంటావు నన్ను? అగో అంటే నేను నీసు తినే ఇట్లా తెచ్చుకున్నానా? నువ్వు నీసు తినే గట్లా తెచ్చుకున్నావు, మళ్ళీ గవ్వే అడుగుతానేవేందే? మరి గాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి ఏదన్నా నచ్చి ఆపరేషన్ అయితే కుట్లు అతకని బలం పొద్దుట్రా, లేకపోతే కుట్లు అతకాలను ఏదో చెప్పిర్రు వాళ్ళకు. అంటే నేను వీక్ లేదా అని మంచిగానే ఉన్నావు కదా సట్టకు సట్ట. మరి సట్టకుంటే సట్కని ఎందుకు ఈరీరే నన్ను? నువ్వు ఈ నుంచిలే ఎవరన్నా చూస్తే మానం పోతుంది. లే నడువు పోదాం. రాను. అరే నడువు అంటే అరే రాని కొంచెం పైన కత్తపో. ఎవరు రాని? ఎవరన్నా ఒకరు అత్తరు పో. రారులే. అరే నా ఇచ్చే మానం తీయకే, నీ అత్త బావే కుట్లుతాయి. మరి మెల్లగా నువ్వే లే. అత్తన బా మళ్ళీ నువ్వు నా కోసం చూడకపో. అగో అత్తన పానకులే. అరే అంటే మరి నేను బర్ర కుతుకోపోతా. కుట్లా నువ్వు చెప్తానా? లే నీ చనువేలే. అత్తన బా నా మెల్లగా పో. అగో రావే. నువ్వు ఇచ్చే తీసినట్టున్నావు. గిట్లనే వేసుకుంటా తిరుగు ఊరంతా. నువ్వు అన్ని లంక కథలు వాడకు. గిట్ల ఎందుకు నడతానో నాకు మా తెలుసు. నడవంటే పిల్ల కోడి లెక్క నా ఎంబడి పడతానవేందే? ఇంకా ఇజ్జత్ గురించి నువ్వే చెప్తానా నాకు? అరే నువ్వు ఇట్లా నన్ను ఎందుకు కోరిస్తాను? అత్తానబ్బా అని చెప్పినా కదా. అట్లా మెల్ల నడుచుకుంటూ రాకు మారే. లేకపోతే రన్నింగ్ చేయన్నానే, నాకు కుట్లున్నాయే. అడుగులు అడిగేసి ఆచి చూసి నడవాలి. రండి అర్థమైతుందా? అర్థమైతాని. వెనక నుంచి వెనకనే మళ్ళీ ఎవరింటికి పోతావు? ఎందుకు వచ్చేది? నన్ను నెట్టి పడతాడు. పీసలేసిందా నాల మొగ పోడా? మాట్లాడితే పక్క రా చెప్ప అతనబా రా. అతనబా అగ్గో ఏమైంది గిట్లా అవుతాను? ఏడ్చుడు ఒకటి మళ్ళా. అయ్యో లచ్చక్క ఎడిపోతానే తాళం వేస్తాను. ఎట్లేదు రాయరోడా, బయటికి పోదామని తాళం వేసిన. అవును కానీ నువ్వేట వచ్చినావు? ఏం లేదు అక్క, ఇంత కూర ఎత్తామని వచ్చిన. అయ్యో నిన్నటిదే తోటకూర ఉండేరా, అదే వేసుకొని తిన్నా. ఇయ్యాల ఏం వండలే. సరే బయటికి పోతా అంటున్నావు, ఎడిపోతాను అక్క? ఇంకా శంకర్ గారికి ఆర్చమూలలో ఆపరేషన్ అయిందట్రా, చూసేద్దామని పోతానా. అయ్యో ఇసురవుతో ఉన్న పోరానికి ఆపరేషన్ అయిందట. వాడు తినే తిండికి కాకపోతే ఏం చేస్తాదిరా? రోజు నీసేనా? అయ్యో ఊళ్ళో నుండి నాకు ఎవరు చెప్పపోయారేమే ఆపరేషన్ అయిందని? నాకు కూడా తెలియదు, ఇక శాంతమ్మ చెప్పిందిరా నాకు. అయితే నేను కూడా వస్తా బాయ్. మళ్ళీ నాకు వాంతనం లొల్లి మావన్న చూడ రాలేదు అనుకుంటున్నా. పోదాంపా పోదాంపా. ఆపరేషన్ అయినోళ్ళు 4 రోజుల దాకా బయట తిరగరు. నువ్వు ఉన్నావు 4 రోజులు కాలే ఆపరేషన్ అయ్యి. ఊరంతా తిరగబడితేవి, కాలు గుంజేగా. ఆయన ఆపరేషన్ అయినప్పటి నుంచి అంత పీస చూస్తాను. నేను ఒక దిక్కు మాట్లాడుతా అంటే నువ్వు ఇంకో దిక్కు చూస్తాను. అబ్బా కొడుక, ఇది లేనోనికి ఐడియా ఇచ్చింది. పిస అంటుంది కదా, ఆ పిసతోటే కళ్ళు తాగుతా, కోడి కూర తింటా. నీ సంగతి చెప్తాగమ్మా. నువ్వు పిస మాట్లాడకే. నాకేమైందే? అంత బిత్తురు సూపులు చూస్తానా అంటాను. ఎవరి ముఖం చూసిందే? ఎవరన్నా తిట్టినా, కొట్టినా, కొరికినా, గిచ్చినా, తిడతానా? అన్ని లేనిపోని అన్ని పుట్టిస్తావు నా మీద. అరే నాకే సాత కాక నీసులేక నేను వరుతంటే
నువ్వు పుచ్చగిస్తాను అని ఇది మంచి పద్ధతి కాదే. అబ్బా ఆపరేషన్ అయినోడికి పండు లేదు పొలం లేదు ఏం లేదు. నువ్వు అంటే ఇంత బువ్వ ఉడికేసిన బువ్వ పెడతాను మూల వండ పెడతాను. నీ అసుంటి పాప దొరకనే దొరకదే. అబ్బా నేను నీ మంచి కోసమే చెప్తానా, నువ్వేమో నన్ను తిట్టుకోబడితివి. నువ్వేమైనా మంచి కోసం వస్తున్నావు. ఆ కాళ్ళు ఒత్తుడు కూడా ఏదో ఒత్తినా అంటే ఒత్తినట్టు ఒత్తుతాను. ఆ ఒత్తుతా ఆయమని కూడా అంటలేవు. ఇంకా నన్నే పిస చూస్తానా అంటాను. పిస నేను చూస్తానే. ఏమైంది నీకు గట్ల చూస్తాను? ఏ నేను రాను. అబ్బో ఏమనుకుంటాను, నేను రాను. ఏడికే? ఏ ఎట్లా కనబడతానా నేను? నేను అసుంటోని కాదు, నేను రాను. అగో ఎవరు పిలుస్తారు నిన్ను? నువ్వు ఇచ్చుడద్దు, నేను తీసుకున్నాడద్దు. నేను రాను. ఎవరేమిస్తారే? నేను రాను. అబ్బో ఆ నీకేదో దయ్యం పట్టినట్టే ఉంది కదా. నేను రాను. ఆ? ఏయ్ దగ్గర రాకు. అగో అమ్మ, ముట్టుకోకు. నీ దగ్గరకు వచ్చింది ఎవరు? ఏ అద్దులే, నీ మొగలు లేడా? అబ్బో అగో డే ఆ, రాను. దయ్యం గిట్ల కనబడుతున్నా? గింతగానో బొర్రి బొర్రి అన్నాడు. ఓ మనిషి, ఆ, ఓ మనిషి. రాను. ఆ? ఏయ్ నాతోటి కాదులే, నాకే కుట్టుబడ్డాయి. రాను. అబ్బో. నేను రాను. నేను నచ్చి మనిషిని అనుకోలే. ఎవరే కనిపించేది? మాకు ఏంది గిట్లా చేస్తాడు? ఏమైనా అయిందా ఏంది? దేవుణ్ణి అయితే మొక్కత్తా. అమ్మో లేకపోతే కౌసాన్ని అంటే అండవానే బండ అంటుంటే మనిషిని నాకేమైతుంది? నువ్వే అంత పిస పిస చేస్తాను అన్నావు కదా, అందుకే నీ రోగం నీకు తిప్పందని కథలు పడతానా. మాకు మళ్ళేమైంది? మళ్ళేమైందంటే ఏమైందే? పిస గిట్ట లేచిందా? నన్ను వండుకొని ఇత్తలేవు. ఏమన్నా పీడకాలు వచ్చిందా? కూర అండవు. నిద్ర పోయినా కూడా పన్నుని ఏమైంది ఏమైంది అని లేపుతాను. సబడ కాళ్ళు వత్తు కూర్చొని కాళ్ళు వస్తే నాకేమైందే? దిక్కుమల్లోడేంది? ఒక్కోసారి పిస పిస చేస్తాడు, ఒక్కోసారి మంచిగానే ఉంటాడు. పేలకి ఏమైనా నచ్చిపోతానే ఏంది గిట్లా చేస్తాడు? దాయక్క అయ్యో బిడ్డ రావాలి. ఎర్రబాబు ముచ్చట మర్చిపోయినావే. అల్లుడికి ఆపరేషన్ అయింది, నాకు చెప్పవా? చెప్పవా ఎరవలి? చెప్దామని అనుకుంటే ఈయన లేతే కౌసు కౌసు అంటాడు. ఈయన సుట్ట తిరుగుడు అవుతాది. అల్లుడు, ఓ అల్లుడు, పిల్వకే బాపు, ఒకవేళ లేతే కౌసు కూర వండుతలేదని అంతా కంతిరి కంతిరి చేస్తాండే. కంతిరి కంతిరి అంటే ఏం చేస్తాండే? ఏం చెప్పమంటే చిన్నవా, లేపితే చాలు నన్ను విలువ కురి నేను రాను రాను అంటాడు. ఏంది రాను రానంటాడా? నేను చూస్తాకు బిడ్డ. చూడే బాపు. అల్లుడు, ఓ అల్లుడు, అల్లుడు, ఓ అల్లుడు. అబ్బో, ఎన్నో చూసినా కానీ ఇటువంటి దాన్ని నేను చూడలేదే. ఏమైందిరా ఎర్రోడా? ఏమైంది బాపు? ఏమైందంటే ఏం చెప్పండి బిడ్డ, ఓ లచ్చక్క వెనకట మన అప్పాల పుల్లమ్మలు కానీ కాలేదాయే, గట్లే వీనికైందే. మల్లిగానికి అయినట్టు అయిందా? మీరు అనుకున్నది నాకేం అర్థమైతలేదే. ఏందో చెప్పుర్రి. ఏం చెప్పాలి బిడ్డ? నా నోట నేను చెప్పను. నేను చెప్తుంది బిడ్డ, మనకు వడ్డిన దయ్యం పోవాలంటే నేను చెప్పింది నువ్వు చేయాలి బిడ్డ. ఏం చేయాలో చెప్పే బాపు. మేకను కోయన్నా గొర్రెను కోయన్నా? ఏ గవర్న ఎందుకు బిడ్డ, ఆయనకి దయ్యం పట్టింది కదా, కోడికాలు తీసుకొచ్చి ఇంత కళ్ళు మొక్కితే దెబ్బకు పోతుంది. ఇప్పుడు మొక్కపోతే ఏమైతుంది బాపు? ఇప్పుడు నన్ను ఎట్లా పట్టి గుంజిండో అందరిని అట్లా పట్టి గుంజుతాడు బిడ్డ. ఏ
మొక్కంగానే పోతుందా బాపు ఇంకేమేం చేస్తాడో శుద్ధంతి. బిడ్డ నువ్వు నవ్వులాట అనుకుంటానవేందో అది సీరియస్ అయితే ఘోరంగా ఉంటుంది బిడ్డ. సీరియస్ అయ్యేదాకా చూస్తేనే బాపు ఏమన్నా అయితే కొయ్యనా మొక్కనా ఏమేం చేస్తాడో చూస్తేనే బాపు దయ్యంని నేను ఎప్పుడు చూడలే ఒక్కసారి చూస్తేనే. దయ్యాన్ని దగ్గర నుంచి వెళ్ళి చూస్తావా బిడ్డ? నీకు దయ్యం కనపడదే, నీ మొగానికి ఆట ఆడిపిస్తుంది అది. దిక్కు మల్లోడా కాలేదు పైకన్ను మొన్ననే కుట్లు పడ్డాయి కింది కాను. వాడు ఇప్పుడు నీ మాట వినడే, వాడి మీద సైతాన్ ఉన్నది. కనబడుతున్నాయి కదా. ఓ బిడ్డ దయ్యంతో జోకులు ఎత్తానావానే, దూరం ఉండు. అగో అక్కో అత్తందే మీది మీదికి. ఏ లే బాపు ఆయనకు పొర్రుండి కుర్రత్తాని అచ్చులేదు ఏం లేదు ఊకోయ బాపు. అదేం లేదే బాపు. అగో చూసినావా బిడ్డ సైతాన్ ఎట్లా రిత్తాందో అన్ని. అగో నిద్రలకు అలవరించుడు అలవాటేనే. అగో బిడ్డ చుచ్చు కూడా పోతాండే. ఈయనకు రోజు ఇట్లా పోసడు అలవాటేనే బాపు. ఎన్ని చెద్దర్లు వింటానో రోజు. రాను నేను రాను అక్క రాను రాను నా పిల్ల నన్ను గురించి నా పిల్ల నన్ను గురించి అయ్యో బిడ్డో అద్దంట కొట్టించుకుంటువి నేను చెప్తున్నావా? చూసినావా దయ్యాన్ని? ఇట్లా కొడతాడా అనుకోలే. అవునే బాపు నిజంగానే దయ్యమంటావా? నిజంగానేనే బిడ్డ. మాకు పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా గిట్లా అనలే. ఇప్పుడు సిప్ప సప్ప చంపుతాడు అంటే సైతానే అన్నట్టే బాపు. ఇప్పుడు చేయమంటావా మరే? చెయ్యన్నే బిడ్డ. ఇప్పుడు ఆ కళ్ళు నువ్వు కాలు ఎడకొస్తే బాపు నొక్కి పక్క పెట్టుడా కూర లేకపోతే తినిపించుడా బాపు. బిడ్డ మళ్ళీ తప్పు చేస్తున్నావు. తప్పు చేస్తానా? ఏం తప్పు? మరి లేకపోతే ఎందుకు బిడ్డ? కళ్ళు కోడి కాళ్ళు అలా పెట్టి మొక్కుడు కాదే, వాడు తినాలే తెచ్చిన కూడా తినాలి వాటితో పాటు. అట్లయితే దయం పోతుంది బిడ్డ. అయ్యో నువ్వు కూడా పొడికాలు తింటావా బాపు? తప్పుతా బిడ్డ, అల్లు కోసం తినాలి మరి. అబ్బా నువ్వురా ఎర్రోడా, ఊళ్ళో ఎవరికి ఆపత వచ్చినా నువ్వే ముందు ఉంటావు. అక్క వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చినాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతావే? ఉన్నన్ని రోజులు ఊళ్ళో అందరితో మంచుకుండానే మంచి పనులు చేయాలి. రవలి ఈ ఎర్రోడు అన్నట్టు తీసుకొచ్చి తినిపియే, అది ముదిరిపోయి ఎక్కువ అయిపోతుంది. మీరు అన్నట్టే అన్ని అండి పెడతా గానీ మీరు ఇక్కడనే ఉండాలి. మరి నాకు భయం అవుతుంది. అరే ఎర్రోడా పోరా. ఏయ్ సైతాన్, ఏయ్ సైతాన్ బంద్ కరో, బంద్ కరో, బంద్ కరో. అవురా అల్లుడా కళ్ళెంత తెప్పియాలరా? 4 లీటర్లు ఒక్క చెట్టు వింది పుట్టవిన చెట్టు పోయివాను గట్టిగా ఇద్దాం చాలా రోజులు అయితే ఆక. ఏ సైతాన్ బద్మాష్ బంద్ కరో. బిడ్డ నేను కళ్ళు కోడి కాళ్ళు తీసుకొని వస్తా. నేను వచ్చాక మీరు ఎవరు బయటకు రాకూడదు. సరేనే బాపు. సరేనే పోండి, నేను వచ్చాక ఎవరు బయటకు రాకూడదు. అబ్బ పెళ్ళవా నీ అవ్వ ఇనువంటినవానే. అమ్మో మా ఎర్రమామ ఎర్రోడు అనుకున్నా కానీ మా ఎర్రోడికి బాగానే తెలివి ఉన్నది. కన్ను కొట్టుట్లా ఎంత యాక్టింగ్ చేసిండు, ఏం యాక్టింగ్ అబ్బబ్బబ్బా. ఈ యాక్టింగ్ నువ్వు సినిమాల్లో ఎత్తే ఎర్రమామ నంది అవార్డు వస్తుంది. అబ్బబ్బబ్బా లేకపోతేనవానే నీ అవ్వ నీ రోగం నీకే తిప్పిన. మంచిగా చెట్టు విని కళ్ళు తెస్తా అన్నావు 4 లీటర్లు కడుపు నిండా తాగుతా కోడి కాళ్ళు తింటా, అప్పుడు దయ్యం పోయినట్టు యాక్టింగ్ చేస్తా. అయినా మంచిగా చెప్తే నువ్వు వింటావానే, అందుకే నీ తగ్గట్టే చేసిన పిస్తదానా. అబ్బబ్బబ్బా ఎర్రమామ వచ్చినాక ఎర్రమామని అండవంట మంచిగా కర్ర గోధి వంట లవంగాలు దాచిన చెక్క ఘాటు పెట్టి కళ్ళు తాగుతుంటే నా సామిరంగా పానం హాయిగుంటది. లేకపోతే ఏమంటే అద్దు అద్దు అద్దని ఆపరేషన్ చేపిస్తావమ్మా. నువ్వు అద్దంటే నేను అద్దెగా తింటేనే. ఎర్రోడా నువ్వేమనుకున్నా మావ నీ అవ్వ నువ్వు ఉండవలసినవే. నీకు తెలుగు లేదనుకున్నా కానీ తెలుగు ఉన్నది. మళ్ళీ ఎవరన్నా వచ్చిందనుకో
అబ్బో ఇది మాట్లాడతానని మళ్ళీ చెప్పి అద్దంటది తెచ్చేటోళ్ళని కూడా క్యాన్సిల్ చేస్తుంది అందుకే సపడగా మార్చుకొని పంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట గట్టి కొట్టురి.